హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హ్యాపీ బర్త్డే రా పండు. ఎవరు అవునన్నా కాదన్నా నువ్వు కూడా మా మనిషివేరా అని విహారీ చెప్తూ ఉంటాడు. మీరు సిరమ్మ ఉండగా నేను అనాథను ఎందుకైతాను విహారీ బాబు, మీరు కూడా స్వీట్ తీసుకోండి అని పండు లక్ష్మి తయారు చేసి ఇచ్చిన లడ్డూని విహారీకి ఇస్తాడు. ఇక విహారీ లడ్డూ తినగానే ఒక్కసారి షాకింగ్గా చూస్తూ ఉంటాడు. విహారీ బాబు, ఈ లడ్డు అచ్చం లక్ష్మమ్మ చేసిన లడ్డూలానే ఉంది కదా అని పండు అంటూ ఉంటాడు. పండు, ఈ లడ్డు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని విహారీ అడుగుతూ ఉంటాడు. ఎవరో ఏంజెల్ ఆంటీ అంట మన సిరమ్మకు ఇచ్చిందంట విహారీ బాబు. ఏంజెల్ ఆంటీ చాలా మంచిది. ఒకసారి నేను కింద పడిపోతే నా చేతికి కట్టు కూడా తన చీరను చింపి మరీ కట్టిందని చెప్తుంది అని పండు విహారీకి చెప్తూ ఉంటాడు. ఏంజెల్ ఆంటీయా, ఎక్కడ వాళ్ళ షాప్ అని విహారీ అడుగుతూ ఉంటాడు. మన వీధిలోనేనంట బాబు అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు. ఒరే పండు, త్వరగా వెళ్దాం పదా అని చెప్పి విహారీ అంటాడు. ఎక్కడికి విహారీ బాబు అని చెప్పి పండు అంటాడు. ముందు సిరిని తీసుకొనిరా, అన్ని విషయాలు తర్వాత చెప్తాను అని విహారీ అంటాడు. సరే విహారీ బాబు అని పండు సిరి దగ్గరకు వెళ్ళి, సిరమ్మ మీ నాన్న మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఏంటి పండు, కలేమైనా కంటున్నావా ఏంటి? మా నాన్న నన్ను పిలవటం ఏంటి అని సిరి అంటుంది. లేదు సిరమ్మ, నాతో పట్రా అని చెప్పి పండు సిరిని తీసుకొని విహారీ దగ్గరకు వెళ్తాడు. నీకు ఈ స్వీట్ ఇచ్చింది ఎవరు సిరి అని విహారీ అడుగుతూ ఉంటాడు. ఓ అదా, ఏంజెల్ ఆంటీ చాలా మంచిది నాన్న అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. స్వీట్ షాప్ వాళ్ళది అని విహారీ అడుగుతూ ఉంటాడు. లేదు నాన్న, వాళ్ళు చిన్న హోటల్ పెట్టుకున్నారు. ఈరోజే హోటల్ ఓపెనింగ్ అంట. హోటల్ ఓపెనింగ్కి నేను వెళ్ళానని నాకు ఏంజెల్ ఆంటీ స్వీట్ ఇచ్చింది. స్వీట్ చాలా టేస్టీగా ఉంది. ఈరోజు పండు బర్త్డే కదా అని చెప్పి ఏంజెల్ ఆంటీకి డబ్బులు ఇచ్చి మరీ స్వీట్ తీసుకొచ్చాను అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. ఆ హోటల్ ఎక్కడో నాకు చూపిస్తావా సిరి అని విహారీ అడుగుతూ ఉంటాడు. ఎందుకు నానా అని చెప్పి సిరి అడుగుతూ ఉంటుంది. ముందు నాకు ఆ హోటల్ ఎక్కడో చూపించు అని విహారీ అంటాడు. సరే పదండి నాన్న చూపిస్తాను అని చెప్పి సిరి అంటుంది. ఒరే పండు, నువ్వు ఇంట్లోనే ఉండు, నేను సిరి వెళ్తాము అని చెప్పి విహారీ అంటాడు. సరే విహారీ బాబు. సిరమ్మ, ఆల్ ది బెస్ట్. మీ నాన్నతో పాటు ట్రిప్కి కూడా వెళ్తున్నావు అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ పండు అని సిరి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు లక్ష్మీ హోటల్ దగ్గర చాలామంది జనాలు గుమ్మి కూడి ఉంటారు. టిఫిన్ చాలా రుచిగా ఉందమ్మా, రోజు ఇక్కడికి వచ్చి టిఫిన్ తింటాము అని చెప్పి జనాలంతా కూడా లక్ష్మికి చెప్తూ ఉంటారు. చాలా థ్యాంక్స్ అండి, మా టిఫిన్ని మీరు ఇంతలా ఆదరిస్తున్నందుకు అని లక్ష్మి అంటుంది. రోజు తినే టిఫిను ఎక్కడ బాగుంటే అక్కడ తింటాము, బాగోపోతే మేము తినాం కదమ్మా అని చెప్పి హోటల్కి వచ్చిన వాళ్ళు అంటూ ఉంటారు. అప్పుడే కొంతమంది రౌడీలు లక్ష్మి హోటల్ని చూస్తారు. ఇంత జనం ఈ హోటల్ ముందు ఉన్నారేంటి? ఈ హోటల్ మన అక్కను ఎదిరించిన అమ్మాయిదే కదా, మనం కూడా ఈ టిఫిన్ టేస్ట్ చూద్దాం అని రౌడీలు టిఫిన్ టేస్ట్ చూడటానికి వెళ్తారు. టిఫిన్ చాలా రుచిగా ఉంది, అందుకే జనాలు ఇంతలా ఎగబడుతున్నారు. ఈ టిఫిన్ తీసుకెళ్ళి అక్కకి రుచి చూపిద్దాం అని రౌడీలు వాళ్ళల్లో వాళ్లే అనుకొని ఒక ప్లేట్ టిఫిన్ తీసుకొని వడ్డీల శకుంతల దగ్గరకు వెళ్తారు. వడ్డీల శకుంతల అప్పుడు వడ్డీ లెక్కలు చూస్తూ ఉంటుంది. అక్క అక్క, ఒకసారి ఈ టిఫిన్ రుచి చూడు అని చెప్పి రౌడీలు వడ్డీల శకుంతలకి టిఫిన్ ఇస్తారు. వడ్డీల శకుంతల టిఫిన్ టేస్ట్ చూసి, ఏంట్రా ఈ టిఫిన్ ఇంత టేస్టీగా ఉంది, ఇది మన టిఫినేనా అని వడ్డీల శకుంతల అడుగుతూ ఉంటుంది. ఇది మన టిఫిన్ కాదక్క అని రౌడీలు చెప్తూ ఉంటారు. మరి ఎవరిదిరా ఈ టిఫిను అని వడ్డీల శకుంతల అడుగుతూ ఉంటుంది. ఇంకెవరిదక్క, ఆ పిల్ల సిరి ఉందే, ఆ పిల్ల హోటల్ దగ్గర జనాలు కుమ్మి కూడారు. అంత రుచిగా ఉందా అని టేస్ట్ చూడటానికి వెళ్ళాము. టేస్ట్ బాగుండేసరికి నీకు కూడా తీసుకొచ్చామక్క. ఈ అమ్మాయి ఈ విధంగా టిఫిన్లు తయారు చేసి అమ్మితే మన దగ్గరికి ఎవరు కూడా కొనటానికి రారక్క అని రౌడీలు చెప్తూ ఉంటారు. దాంతో వడ్డీల శకుంతల తన చేతిలో ఉన్న టిఫిన్ ప్లేట్ని విసిరి కొట్టేస్తుంది. ఆ పిల్ల వ్యాపారం జరగటానికి వీల్లేదు. ఆ పిల్ల వ్యాపారం జరిగిందంటే మనం మూసుకోవాల్సి వస్తుంది. నోరు మూసుకొని కిరోసిన్ తీసుకొని పదండ్రా అని వడ్డీల శకుంతల అంటుంది. ఇక రౌడీలు కిరోసిన్ తీసుకొని లక్ష్మీ హోటల్ దగ్గరకు వెళ్తారు. ఇదే అక్క ఆ పిల్ల హోటలు అని రౌడీలు చెప్పడంతో వడ్డీ శకుంతల ఆ కిరోసిన్ ఆ హోటల్ మీద పోయండ్రా అని చెప్పి అంటూ ఉంటుంది. సరే అక్క అని రౌడీలు లక్ష్మీ హోటల్ మీద కిరోసిన్ పోస్తారు. ఇక వడ్డీల శకుంతల సిగరెట్ని కాల్చుకొని ఆ నిప్పుని
లక్ష్మి హోటల్ మీద వేసేస్తుంది. దాంతో హోటల్ అంతా కూడా మంటలు అంటుకుంటాయి. లక్ష్మి లోపలే ఉంటుంది. రేయ్, వచ్చిన పని అయిపోయింది, పదండ్రా పోదాం అని చెప్పి వడ్డీ శకుంతల రౌడీలను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక హోటల్ అంతా కూడా మంటలు అంటుకుంటాయి. లక్ష్మికి ఒక్కసారిగా మంటలు కనిపిస్తాయి. ఇదేంటి హోటల్ అంటుకుంది అని లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. మంటలు ఆర్పే ప్రయత్నం చేయబోతూ ఉండగా ఆ పొగంతా కూడా లక్ష్మి గొంతులోకి పోతుంది. ఇక లక్ష్మి దగ్గుతూ ఉంటుంది. అప్పుడే సిరి విహారి ఇద్దరూ కూడా హోటల్ దగ్గరికి వస్తారు. నానా, ఇదే ఏంజెల్ ఆంటీ హోటల్. ఇదేంటి హోటల్లో నుంచి మంటలు వస్తున్నాయి అని సిరి చెప్తూ ఉంటుంది. హోటల్లో నుంచి సడన్గా మంటలు రావటం ఏంటి అని విహారి ఒక్కసారిగా కారు దిగుతాడు. అప్పుడే బామ్మ క్రిష్ ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ హోటల్ దగ్గరకు వస్తారు. అయ్యయ్యో, మంటలు అంటుకుంటున్నాయే, నా మనవరాలు లోపలే ఉండిపోయిందే, ఎవరైనా కాపాడండి అని బామ్మ గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఇక జనాలంతా కూడా చుట్టూ గుమ్మిగూడి చూస్తూ ఉంటారు. ఇక క్రిష్ ఏడుస్తూ ఉంటాడు. ఇక క్రిష్ ఏడుస్తూ ఉంటే సిరి క్రిష్ దగ్గరకు వెళ్ళి, క్రిష్ ఏడవకు, హోటలు కాలిపోతేలే, మీకు ఏమీ కాలేదు, మీరు సేఫ్గా ఉన్నారు, హ్యాపీగా ఉండండి అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. సిరి, మా అమ్మ లోపలుంది అని చెప్పి క్రిష్ ఏడుస్తూ ఉంటాడు. ఎవరైనా కాపాడండి, నా మనవరాలు లోపలుంది అని చెప్పి బామ్మ ఏడుస్తూ ఉంటుంది. నాన్న, ఏంజెల్ ఆంటీ లోపలే ఉందంట, ఏంజెల్ ఆంటీని సేవ్ చేయండి నాన్న, ఏంజెల్ ఆంటీ చాలా మంచిది అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో మంటలు ఎగసి పడుతూ ఉన్నా కూడా విహారి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తాడు. లోపలెవరైనా ఉన్నారా అని విహారి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక లక్ష్మికి ఆ పొగంతా కూడా నోట్లోకి వెళ్ళి లక్ష్మి స్పృహ కోల్పోతుంది. ఇక విహారి మంటలు ఎగసి పడుతూ ఉంటే హోటల్లోకి వెళ్ళి హోటల్ అంతా కూడా వెతుకుతూ ఉంటాడు. ఇదేంటి, ఎవరో బామ్మ తన మనవరాలుందని లోపల ఏడుస్తుంది. సిరి ఏమో ఏంజెల్ ఆంటీ లోపలుందని చెప్పింది, లోపల ఎవరూ లేరు కదా అని విహారి ఎగసి పడుతున్న మంటల్లో నుంచి బయటకు రాబోతూ ఉండగా ఏదో అరుపు వినిపిస్తూ ఉంటుంది. విహారి వెనక్కి తిరిగి చూసేసరికి మంటల్లో లక్ష్మి ఉంటుంది. లక్ష్మిని చూసిన విహారి ఒక్కసారిగా లక్ష్మి, లక్ష్మి, కళ్ళు తెరువు లక్ష్మి అని పిలుస్తూ ఉంటాడు. లక్ష్మి కళ్ళు తెరవకపోవడంతో లక్ష్మి తన 2 చేతుల్లోకి ఎత్తుకొని విహారి ఎగసి పడుతున్న మంటల నుంచి బయటికి వస్తాడు. ఇక విహారి బయటికి రాగానే లక్ష్మిని కింద పడుకోబెట్టి, లక్ష్మి కళ్ళు తెరువు లక్ష్మి, లక్ష్మి కళ్ళు తెరువు లక్ష్మి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇక అప్పుడే బామ్మ ఏడ్చుకుంటూ, బాబు నా మనవరాలికి ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. ఇక విహారి బామ్మను చూడగానే గతంలో బామ్మతో పరిచయాన్ని గుర్తు చేసుకుంటాడు. బామ్మ, మీ మనవరాలు లక్ష్మినా అని విహారి అంటూ ఉంటాడు. అవును విహారి బాబు, నా మనవరాలు ఈ అమ్మాయే, నా మనవరాలికి ఏమైంది, తొందరగా హాస్పిటల్కు తీసుకెళ్దాం విహారి బాబు అని చెప్పి బామ్మ అంటుంది. సరే బామ్మ అని చెప్పి విహారి తన 2 చేతుల్లోకి ఎత్తుకొని లక్ష్మిని కారులో కూర్చోబెట్టుకొని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. డాక్టర్, డాక్టర్ అని విహారి పిలుస్తూ ఉంటాడు. డాక్టర్ బయటికి వచ్చి ఏమైంది అని అడుగుతూ ఉంటారు. డాక్టర్, మంటల్లో చిక్కుకుంది, పొగంతా కూడా నోట్లోకి పోయినట్టుంది, స్పృహ కోల్పోయింది డాక్టర్, మీరే కాపాడాలి అని విహారి అంటూ ఉంటాడు. వెంటనే ఐసీయూలోకి తీసుకెళ్ళండి అని డాక్టర్ చెప్తారు. ఇక డాక్టర్ లక్ష్మికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. విహారి ఐసీయూలో ఉన్న లక్ష్మిని చూస్తూ, లక్ష్మి, ఇన్ని రోజులు నన్ను మోసం చేసి వెళ్ళిపోయావనుకున్నాను, బామ్మ దగ్గర ఉంటూ నన్ను ఒక కంట కనిపెడుతూ నా గురించి ఆలోచిస్తూనే ఉన్నావా లక్ష్మి అని విహారి మనసులో అనుకుంటూ ఉంటాడు. నీకు ఏం కాకూడదు లక్ష్మి, ఏం కాకుండా నేను కాపాడుకుంటాను లక్ష్మి అని చెప్పి విహారి ఏడుస్తూ ఉంటాడు. ఇక బామ్మ క్రిష్ కూడా హాస్పిటల్ దగ్గరకు వస్తారు. బాబు, నా మనవరాలికి ఎలా ఉందంట, డాక్టర్ ఏమన్నారు అని బామ్మ అడుగుతూ ఉంటుంది. ఇప్పుడే ట్రీట్మెంట్ చేస్తున్నారు బామ్మ అని విహారి చెప్తూ ఉంటాడు. ఆ రోజు నన్ను కాపాడింది ఈ మనవరాలేనా బామ్మ అని విహారి అంటూ ఉంటాడు. అవును బాబు, పురిటి నొప్పులతో నిన్ను కాపాడి హాస్పిటల్కు తీసుకొచ్చి నిన్ను బ్రతికించింది ఈ మనవరాలే బాబు. ఆ రోజు నా మనవరాలకి డెలివరీ అయిందని చెప్పాను కదా, వీడే నా మనవడు అని బామ్మ క్రిష్ని విహారికి చూపిస్తూ ఉంటుంది. అంటే వీడు నా కొడుకా, లక్ష్మికి నాకు పుట్టిన బిడ్డనా, లక్ష్మి కడుపుతో ఉండి ఆ విషయం ఎక్కడ అందరికీ తెలిసిపోయి నా పరువు పోతుందోనని
ఆ రోజు నాకు చెప్పకుండా నా నుంచి దూరంగా వెళ్ళిపోయిందన్నమాట. నేనే లక్ష్మిని అపార్థం చేసుకున్నాను. నన్ను క్షమించు లక్ష్మి, క్షమించు అని విహారి ఏడుస్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.